ఇప్పుడు భారతంలో మీకు అందరూ తెలిసిన కథే. ద్రౌపదీదేవికి అవమానం జరుగుతోంది సభలో, అవునా? పంచపాండవులు అక్కడే ఉన్నారు, కానీ ఎవరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి ఆమె ఎవరిని ప్రార్థన చేసింది? ఆయన శ్రీకృష్ణ భగవాను. అయితే మొదట కొంత స్ట్రగుల్ అయింది ఆవిడ, వెంటనే భగవంతుడు అనుగ్రహించలే. అయితే ఆ ద్రౌపది యొక్క ప్రార్థనలో వ్యాస భగవానుడు ఇక్కడ వ్యాస భారతంలో ఉంది, ఎప్పుడైతే ఆవిడ హృదయాధివాస అని పిలిచిందో అప్పుడు వెంటనే ఆయన అనుగ్రహం చూపించాడు. ఓ ద్వారకావాస, ఇంకో వాస, ఓ రుక్మిణీపతి అంటే ద్వారకలోంచి రావద్దు పాప ఆయన. అందుకని అంటే భగవంతుణ్ణి ఎలాగా సన్నిహితుడుగా భావన, దూరంగా ఉన్నాడండి, అత్యంత సన్నిహితుడు భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు. మన లోపలే ఉన్నాడు భగవంతుడు, మిగతా వాళ్ళందరూ బయటే. లోపలే ఏంటి స్వరూపమై ఉన్నాడు ఇంకా అద్వైత దృష్టిలో, అవునా కదా? ఈ అజ్ఞానం ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది కదా. ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో పొందాలి అని అనుకుంటాము. అందుకని అలా కాదు. సో ఇప్పుడు ఈ కథలన్నీ చెబితే ఏమైంది? భగవంతుడు ఎక్కడున్నాడని వస్తున్నాడు, అంతటా ఉన్నాడు కాబట్టి వస్తాడు, లోపలే ఉన్నాడు నిజానికి. వింటాడు, అన్నీ వింటాడు, అన్నీ చూస్తున్నాడు. ఆ దృఢత్వం రావాలి. కాబట్టి భాగవతం చదివినా, భారతం చదివినా, రామాయణం చదివినా మనకి ఇవన్నీ భగవత్ తత్వము, భగవంతుడి యొక్క విషయంలో ఒక మంచి పట్టుగలుగుతుంది. ఇది భగవత్ తత్వము, ఇది జీవుడు అనేది అర్థం అవుతుంది. ఉపనిషత్తులు అంటే ఇంకా మంచి ఉత్తమ జ్ఞానాన్ని ఇస్తాయి ఉపనిషత్తు. కానీ అప్పటిదాకా మనిషికి ఒక ఆలంబన కావద్దు. ఏ వాళ్ళ నేనే అనుకుంటే నీకు ఆలంబన లేదు. ఒకడున్నాడు సర్వశక్తివంతుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు అనేది ఒక మంచి ఆలంబన ఇస్తుంది జీవితానికి. కాబట్టి ఆ దశలో ఉన్నప్పుడు మరి ఇదే కోరుకుంటాడు, నేను నీలో ప్రవేశించాలి అని కోరుకుంటాడు, నువ్వు నాలో ప్రవేశించాలి అని కోరుకుంటాడు. నీలో ప్రవేశించి నేనేమవ్వాలి? పరిశుద్ధుడిని అవ్వాలి. ఇప్పటిదాకా ఈ మాలిన్యాలన్నీ అంటుకుపోయింది అవ్వాలి, ఇది కోరుకుంటాడు. అది ఎంత సహజంగా నేను నీ దగ్గరికి రావాలి అంటే, ఇదిగో నెలలు గడిచిపోయి అదేమిటి సంవత్సరం అయినట్టు, నీరు ప్రవహించుకుంటూ పల్లానికి వెళ్ళినట్టు. శంకరాచార్యులు అయితే శివానంద లహరిలో ఈ భక్తిని గురించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. అంకోలం నిజ బీజ సంతతి, సాధ్వి నిజ వల్లభ అని అంటారు. ఒక సాధ్వి స్త్రీ అంటే ఒక పతివ్రత, ఆమె యొక్క చిత్తము లేక మనస్సు నిత్య నిరంతరము తన భక్త వైపే వెళుతోంది తప్ప అన్య పురుషుడి వైపు వెళ్ళదు. అంటే పతివ్రతలాగా. అంకోలం నిజ బీజ, అంకోల వృక్షం అని ఒకటి ఉంది. దాని యొక్క బీజములు అంటే విత్తనాలు, అవి చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట. దానికి ఇలా రెక్కలు వచ్చినట్టు అవి, ఆ బీజములంతా ఆ చెట్టు చుట్టే ఉంటాయట, దూరం పోవాలి. అలాగే సింధు సరిద్వల్లభ అదే చెప్తాడు, నది ప్రవహించుకుంటూ, నదులకు గతి పతి ఎవరు? సముద్రం. నదులు ప్రవహించుకుంటూ సముద్రాన్ని చేరినట్టుగా ఎవరి మనస్సు అయితే సహజంగా అప్రయత్నంగా నిరంతరంగా భగవంతుడే మళ్ళుతుందో అది నిజమైన భక్తి అంటాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఎంత భక్తి ఉందో చెప్పుకోవచ్చు, కొలుచుకోవచ్చు, అవునా? అందుకు కావాలి ప్రమాణం, శాస్త్రాలు ప్రమాణం. ఏదో చిన్న చిన్న పనులు చేసి కాసేపు ఏదో చేసేసి నేను గొప్ప భక్తుడిని అనుకొని, నేను గొప్ప ఉపాసకుడిని విజిటింగ్ కార్డులు కూడా వేసుకుంటున్నాను. విజిటింగ్ కార్డులో నేను ఉపాసకుడిని, అవునా? అందుకు ఇది కాదు లక్ష్యం. మరేమిటి? లీనమైపోవాలి, విలీనమైపోవాలి భగవంతుడిలో. నేనుగా ఉండకూడదు, కరుడు కట్టుకుపోయిన అహం. అంతేగా, నేనుగా ఉంటే కరుడు కట్టుకుపోతుంది. అది పూర్తిగా ఏమవాలి? కరిగిపోవాలి, కరుడు కట్టుకుపోకూడదు. అది చెప్పాను. కాబట్టి అందుకని ఇలా చెయ్యాలంటే బ్రహ్మచారిణ, ఈ బ్రహ్మచారులందరూ కూడా ఆయంతు రా. ఎప్పుడు? ఇందాక చెప్పారే
అన్ని పక్కల నుంచి రావాలి, ఎక్కువ మంది రావాలి, నిరంతరం వస్తూ ఉండాలి. సర్వత ఆయంత అంటే అన్ని పక్కల నుంచి రావాలి. కాబట్టి ధాత, భగవంతుడిని ఇప్పుడు ధాత అని పిలుస్తున్నాడు. ధాత అంటే ఏంటి? ఆధారంగా ఉన్నటువంటి వాడు. సర్వత స్వాహ. ప్రతివేశ అసి మా ప్రభాహి. కాబట్టి ప్రతివేశ అసి, ఇందాక నేను నీలో ప్రవేశించాలి, నువ్వు నాలో ప్రవేశించాలి, నేను పవిత్రుని అవ్వాలి అని కోరు. అంటే నువ్వు నాకు ఇప్పుడు శరణాగతి ప్రసాదించాలి. నా శరణాగతి ఎవరు? నీవే. ఇది భక్తిలో చేసేటువంటి విన్నపం. శరణాగతుడు జీవుడు, శరణుని ప్రసాదించేవాడు భగవంతుడు. అది నేను ఏమంటారంటే శరణార్థులు అంటారు చూడండి. ఒక్కోసారి ఒక దేశంలో ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, ఒక దుర్భిక్ష వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఆ దేశం విడిచిపెట్టేసి వస్తారు. వాళ్ళు ఏమంటారు? శరణార్థులు అంటారు. అవునా? ఇప్పుడు మనం కూడా అసలు లక్ష్యాన్ని వదిలేసి దూరం వచ్చేసాం. కాబట్టి ఏం కోరుకోవాలి? శరణు వేడుకోవాలి. నీవే నాకు శరణం, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. నీవే నాకు శరణం, ఇంకెవరూ లేదు. ఇంకెక్కడికి దేన్ని నేను ఆలంబనగా చేసుకోకూడదు. నీవే నాకు శరణం. ప్రతివేశ అసి. తర్వాత ఇంకెవరుకున్నారు? మా ప్రభాహి. కాబట్టి నువ్వేం చేయాలి స్వామి? నీ యొక్క స్వరూపాన్ని నాకు నీవు ఏం చేయాలి? తెలపాలి. ప్రభాహి. మా ప్రపద్యస్వ. రెండు చూడండి. ఇందాక నేను నీలో ఇప్పుడు ఏమన్నాడు? నీ స్వరూపాన్ని నువ్వు నాకు చెప్పాలి. స్వరూపాన్ని నీవు నాకు తెలపకపోతే నా అంతటా నేను తెలుసుకోగలనా? ఈ చిన్న బుద్ధితో తెలుసుకోవాలి. ఇది కూడా విన్నపం, వేడుకోవాలి. ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ భగవద్గీతలో చెప్పాడు. స్వామి నీ యొక్క స్వరూపము దివ్యమైన అనంతమైనది. నీ అనంతమైన స్వరూపం నీవే తెలుసుకోగలేకపోతే అన్యులు తెలుసుకోలేరు. కాబట్టి నువ్వు చెప్తే కానీ మాకు అర్థం కాదు. నీవు చెప్పాల్సిందే, నీవు తెలపాల్సిందే. నీవు ఏమిటి మాకు అందుబాటులో వచ్చేలాగా చేసుకోవాల్సిందే. అంతే తప్ప నా అర్హతతో, నా సాధనతో నేను భగవంతుడిని తెలుసుకుంటా, ఇది అహంకారం అయిపోయింది. సాధనలో కూడా మనిషికి తెలియకుండా అహంకారం వస్తుందంట. తెలియకుండా అది కూడా అడ్డమే. ఏమిటి? నేను సాధనతో అందుకుంటా భగవంతుడిని, అది అజ్ఞానమే. అందుకునేదండి నువ్వు అక్కడ ఎంత దూరంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు అని అందుకుంటావు. అవునా? ఇది కూడా ఏమవుతుందండి? తెలియకుండా సాధన కొంత చేసిన తర్వాత సాధనతో అందుకుంటా అంటాడు. కాదు, సాధన చెయ్యడం అనేది కాదు. ఆయన నీకు నీ అర్హతలు బట్టి స్వరూపాన్ని వెల్లడించుకోవాలి. ఆయన వెల్లడిస్తే తప్ప అది నీకు అర్థం కాదు. కేనోపనిషత్తు ప్రార్థనలో వస్తుంది. ఆప్యాయంత అంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అధోబలం ఇంద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణమే అస్తు. అక్కడ క్లియర్గా చెప్పాను. నేను ఆయన నిరాకరించకూడదు, ఆయన చేత నేను నిరాకరించబడకూడదు. ఎప్పుడు నాలో అహం పెరిగినా కొద్దీ నేనే సాధనతో అనుకున్నప్పుడు నిరాకరించబడతాం, గ్యారంటీ. నువ్వు సాధనతో నన్ను అందుకుంటావా? ఆయన అనంతుడు, వీడెవడు ఇంత అల్పుడైన వాడు అనంతుడిని అందుకోగలడా చెప్పండి? అందుకోలేడు. అల్పత్వం వదిలిపోవాలి, అప్పుడు అర్హత వస్తుంది. ఆయన స్వరూపాన్ని వెల్లడిస్తాడు. అది కాబట్టి సాధనలో కూడా ఒక్కోసారి ఇలాంటివి ఉంటాయి. నేను ఇంత జపం చేసా, 2 లక్షలు జపం చేశా, నేను ఇంత శాస్త్రాలు చదివా, లేకపోతే నేను ఇన్ని పూజలు చేసాం, లేకపోతే ఏంటేంటో ఇలాంటివన్నీ భ్రమలు ఉంటాయి కొంతమందికి.
నేను రోజు గాయత్రి చేస్తానండి, సహస్ర గాయత్రి చేస్తాను అని కొంతమంది, లేదా ఇన్ని లక్షల మంత్ర జపం చేయో రకరకాల సాధన గురించినటువంటి అహం. చూసారా, అసలు మన అహంకారం పోవడానికే సాధన చేయాలి. అది 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 పెంచుకోకూడదు, నిలుపుకోకూడదు. ఎందుకంటే సాధన చేయటానికి శక్తి కూడా ఆయనదే. అందుకే తపశ్చాస్మి తపస్విషు, తపస్సు చేసేవాళ్ళు తపస్సు ఆయనే. తేజశ్చాస్మి, ఇప్పటి కదా తేజోవంతుల్లో ఉండే తేజస్సు నేనే. బుద్ధిని బుద్ధిమతామస్మి, బుద్ధివంతుల్లో ఉండే బుద్ధి నేనే. నాదంటే చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? అవునా? పౌరుషం ఋషు, పురుషార్థ శక్తి భగవంతుడిది. అందుకు విభూతి యోగంలో కానీ వీటిల్లో కానీ ఈ అహం అనేది మైనస్ చేయడానికి, తొలగించుకోవడానికి సూచనలు ఇస్తాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఏ రూపాల్లో? ఇదిగో ఈ రూపంలో ఉన్నాడు. కాబట్టి శక్తి అనేది నాది కాదు, ఆయన ఉన్నాడు లోపలే. కాబట్టి నేను దూరం అయ్యానని భావిస్తున్నాను, కాబట్టి వేరుగా ఉన్నాను అనుకున్నాను అజ్ఞానంలో. కాబట్టి ఈ వేడుకోలు, ఈ విన్నపం. అవునా కదా? కాబట్టి నేను నీవు నాకు శరణు ప్రసాదించు స్వామి, నీ పాదముల దగ్గరే నేను శరణాగతి పొందుతాను. కాబట్టి నీ స్వరూపాన్ని నేను అర్థం చేసుకోలేను, నీవే వెల్లడించారు. ఇప్పుడు భగవద్గీతలో అక్కడంతా కూడా చేసింది అదే. 10వ అధ్యాయంలో అడిగాడు విభూతులు, స్వామి ఎక్కడెక్కడ ఉన్నావు నువ్వు, ఏ విభూతి. తర్వాత విశ్వరూప సందర్శన. ఇన్ని రూపాల్లో ఇలా ఉన్నటువంటి నీవెవరో నాకు చూడాలనుంది అడగడా? అడిగినప్పుడు ఏం చేశాడు ఆయన? అడిగాడు, ఆ లోపల తపన ఉంది కాబట్టి దివ్య దృష్టినిచ్చి చూపించాడు. అది కూడా తట్టుకోలేకపోయాడు. ఆ మెచ్యూరిటీ లేకపోతే తట్టుకోలేరు. అర్జునుడు ఏంటి, ఇంకా పూర్తిగా పరిపక్వత వచ్చిన వాడు కాదు కదా, లేకపోతే విషాదంలో ఎందుకు పడతాడు? అది అన్నమాట. అందుకని నిన్ను నీవు వెల్లడించుకో స్వామి. ఇది కఠోపనిషత్తులో కూడా ఈ విషయమే చెప్పాడు. యమైవైష వృణుతే తేన లభ్య. దానికి 2 రకాలుగా చెప్తారు. యం ఏవ ఏష వృణుతే తేన లభ్య. ఎవరైతే భగవంతుణ్ణే వరిస్తారో, స్వయంవరంలో ఒక అమ్మాయి వరుణ్ణి వరించినట్టుగా ఈ జీవుడు భగవంతుణ్ణే వరించాలి, కోరుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు ఆయన లభిస్తాడు. ఇది ఇంకో రకంగా కూడా చెప్తారు. భగవంతుడు ఎవరినైతే ఎంపిక చేసుకుంటాడో ఆయన తన స్వరూపాన్ని వాళ్ళకి వెల్లడిస్తాడు. సో భగవంతుడు మనని ఎంపిక చేసుకోవాలి, కోరుకో. భగవంతుడు కోరుకోవడం ఏంటి, మళ్ళీ ఎంపిక చేసుకోవడం ఏంటి? ఏంలే, వీడు సంసిద్ధుడు అయినప్పుడు ఆయనే వెల్లడిస్తాడు. భగవంతుడికి ప్రత్యేకంగా పక్షపాతం ఏమీ లేదు. వీడికి నా స్వరూపాన్ని చెప్పాలి, వీడికి చెప్పకూడదని. వీడి ఫిట్నెస్, అధికార లక్షణాలు ఉన్నప్పుడు ఆయన వెల్లడించుకుంటాడు. ఆయన వెల్లడించాలి తప్ప నా సాధన చేత నేను ఆయన అందుకోలేను. అది సాత్వికమైన అహంకారం వచ్చేస్తుంది అక్కడ. అందుకని నీ స్వరూపాన్ని నీవే వెల్లడించాలి కదా. కాబట్టి నేనేమవ్వాలి? అప్పుడు నేమవ్వాలి? నిన్ను పొందిన వాడిని అవ్వాలి, అంతే కదా. అది లక్ష్యం. ఇది కోరుకోవాలి, అంతే. ఇది కోరుకోవాలి. దీంట్లో భక్తి జోడించబడింది, లేదా భక్తి ఉంది. ఎందుకంటే అహం కరగాలి అంటే ఈ భక్తి కావాలి. పూర్తిగా రసించిపోవాలంటే జ్ఞానం ముందు తగ్గాలి, పర్సంటేజ్ తగ్గాలి, తర్వాత పూర్తిగా కరిగిపోవాలి. అందుకని ఈ భక్తి భావనతో భగవంతుడు వేడుకోవటం, ప్రార్థించటం, ఇది కూడా అవసరమే. తప్పించటం. మహాత్ముల జీవితాలను చూడండి, వాళ్ళ సాధన దశల్లో అన్నీ ఎవరైనా అంతే. భక్తి పరిపక్వత కలిగినప్పుడే జ్ఞానం వస్తుంది, పరిపూర్ణమైనప్పుడు వస్తుంది, అంతే కదా. మరి తపోవన్ మహారాజ్ ఇవి చదవండి, స్తుతులు కానీ ఆయన రాసినవన్నీ కూడా 2 చూపిస్తారు ఆయన, భక్తిని, జ్ఞానాన్ని. ఇప్పుడు శంకరాచార్యులు అంతటి మహనీయుడు అద్వైత
జ్ఞాని. అద్వైతానికి ఆయన మించిన వారు లేరు. శివానంద లహరి ఎందుకు రాశారు? సౌందర్య లహరి ఎందుకు రాశారు? ఎందుకు ప్రార్థన చేశారు చెప్పండి? ఆయనకు అవసరమా? అట్లాగే మనం దాంట్లో తప్పులు పట్టకూడదు. ఏంటి అద్వైతం చెప్పి మళ్ళీ ఇది చెప్తున్నాడు అనకూడదు. మనకి ఎలా అడగాలో తెలీదు, ఎలా ఏడవాలో తెలియదు. ఎందుకు ఏడవాలో కూడా తెలియదు. ఏడుస్తాం మనం కూడా. దేనికి? ప్రపంచ విషయాలకి ఏడుస్తుంటాడు, మొరబెట్టుకుంటుంటాడు. దేవుడి కోసం ఏడవడుగా. నువ్వు కావాలని అడిగేవాడు ఎవరు? నువ్వే కావాలని ఏడ్చేవాడు ఎవరు? వాడు ధన్యుడు, వాడు ధన్యుడు. ఓ తల్లి పసిబిడ్డకి ఎవ్వరూ తెలియదు, తల్లి తప్ప. అవునా? కాబట్టి ఆకలేసినా, ఒకటైనా రెండైనా, చీమ కుట్టినా దోమ కుట్టినా ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఏడవగానే తల్లి వచ్చి అన్ని ఏది కావాలో అది చేసేస్తుంది. ఏం తెలుసు ఆ బిడ్డకి? ఏం తెలుసు? ఏడవటమే తెలుసు. అట్లాగే ఈ భక్తుడు కూడా ఏడవాలి. ఎవరిని పిలవాలి ఏడుస్తూ? భగవంతుడిని పిలవాలి. ఇంక వేరే చూపు ఉండకూడదు, వేరే దాన్ని ఆశ్రయించకూడదు. అదే భక్తి. అన్యాశ్రయాణం త్యాగ. అన్యమైన ఆశ్రయములు త్యజించడమే అనన్యత్వం. అనన్య భక్తి అంటారు చూడండి. అనన్య భక్తి భగవద్గీతలో కూడా చెప్పాడు. అవ్యభిచారిణీ భక్తి అన్నాడు, ఇంకా పవర్ఫుల్. అనన్య భక్తి అన్నాడు. అనన్యం అంటే అన్యమైనటువంటి దాన్ని ఆశ్రయించకుండా ఉండడం అని ఒక అర్థం. అందుకని మరి భగవంతుడిని కోరుకోవాలి, వేడుకోవాలి. ఎందుకంటే ఇటువైపు మళ్ళించకపోతే మనస్సు మళ్ళీ ప్రపంచం వైపు మళ్ళుతుంది, దాన్నే కోరుకుంటుంది, అదే కావాలనుకుంటుంది, ఇంకేదో. కాబట్టి వివేక వైరాగ్యములు పెరుగుతూ ఉంటే, పరిపక్వత దృష్టిలో ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఇది కోరుకుంటాడు. అంటే ఆ పరిపక్వత రావాలి అని అర్థం. రాకపోతే దానికోసం ప్రయత్నం చెయ్యాలి, తప్పించాలి. సో ఇది భగవంతుడిని కోరుకోవాలి, ఇది వేడుకోవాలి, ఇంకేమీ కాదు. కనీసం ఈ ప్రార్థన చేసినా, ఇది వేడుకుంటే ఎప్పుడో ఒకప్పుడు అటు మళ్ళీతుంది దృష్టి. లేకపోతే చివరి దాకా ఏం ఆలోచిస్తాడు మనిషి? ఎవరి గురించి ఆలోచిస్తాడు? ఈ లక్ష్యమే ఉండదు. ప్రపంచం, నా చుట్టూ ఉన్నవాడు, నా మనవాళ్ళు, నా బిడ్డలు, నా కొడుకు, నా ఆస్తి, నా ఇదే ఆలోచన. ఆ సైట్ అమ్ముడు పోలేదు, దాన్ని ఎవరో ఆక్యుపై చేశారు, ఈ పొలం ఇట్లా పోయింది, ఆ మనవాడు ఇట్లా అయ్యాడు, ఈ మనవరాలు ఇట్లా అయింది, అయ్యో మా కూతురు, ఏ గొడవ, ఇవే చింతలు. అవునా? వాళ్ళ గురించి మంచో చెడో ఇవన్నీ ప్రాపంచికమైన ఇక్కడ వదిలేసి పోవాలి. వెళ్ళేటప్పుడైనా ఈ బరువు అంతా పెట్టుకొని ఎందుకు పోవడం? అవునా కదా? ఇవి ఇక్కడే శరీరంతో వస్తే శరీరంతో పోతాయి. ఓ సామెత ఉంది, ఎవరో ఇంగ్లీష్లో భలే చెప్పారు, చాలా బాగుంటుంది. కిక్ ద బకెట్ బిఫోర్ ఇట్ కిక్స్ యూ. కిక్ ద బకెట్ బిఫోర్ ఇట్ కిక్స్ యూ అంటే ఈ శరీరము వదిలేసి వెళ్ళిపోతుంది. శరీరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాలి. మనం ఉండాలనుకున్నా ఉండలేము, అది పోతుంది. ఆ శరీరం డ్రాప్ అయ్యే లోపు, వదిలిపోయే లోపు మనం దాన్ని వదిలిపెట్టాలి. అర్థమైందా? అది ఎలాగపోతుంది, పట్టుకుందామన్నా ఉండదు, ఎట్లాగపోతుంది కదా. వెళ్ళిపోయే ముందు మనం దాన్ని వదలాలి, అంటే ఆ తాదాత్మ్యాన్ని వదలాలి. ఈ శరీర తాదాత్మ్యంతోనే మిగతా సంఘదోషాలన్నీ వస్తాయి. అవునా? నావి 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 నావి. ఈ పోవడానికి మందు ఏంటి చెప్పండి? ఏం మందు? ఒకటే మందు, భగవత్ చింతన. అవునా? భగవత్ చింతన, ఇది ఒక్కటే మందు. కాబట్టి భగవత్ చింతనని అందుకే ఏమన్నారు? అమృతంతో పోల్చారు. పోల్చలే? భగవత్ చింతనని అమృతంతో పోలుస్తారు. చింతనామృతం, నామామృతం, కథామృతం అంటారు. ఎందుకంటే అమృత స్వరూపుడు పరమాత్మ. అమృతస్య దేవధారణో భూయాసం చెప్పలే శాంతి పాఠంలో? అమృతత్వాన్ని ధారణ చేసేవాడిగా అవ్వాలి.
అది కోరుకోవద్దు మరి. అందుకని మనం భయపడక్కర్లే, అదే కోరుకోవాలి. నిజానికి నాకు కావాల్సింది ఏంటి? మృతతుల్యమైన మృతప్రాయమైన ప్రపంచంలో బతకడం కాదు. దీంట్లో ఏదో గొప్పతనం సాధించి ఏదో ధనము పేరు ప్రదేశాలు సంపాదించి గొప్పవాడిని అయ్యాను అనుకోవడం కాదు. ఇదంతా పోయేదే, ఉడక్కో బారిపోయేది, నశించిపోయేది. నశించిపోయే దాంట్లో ఏం సాధిస్తే మాత్రం ఏం ప్రయోజనం? దీనికి ఏ పేరు పెట్టాడు దేవుడు? భగవద్గీతలో పేరు పెట్టాడు, దుఃఖాలయం అశాశ్వతం. రెండే మంచి లక్షణాలు. ఉన్నది దుఃఖమే దీంట్లో ప్రపంచంలో, రెండవది అశాశ్వతం. ఇది ప్రపంచతత్వం. రెండు ముక్కల్లో చెప్పేశాడు ఆయన. ఇవం ప్రప్యభజ, దీంట్లోకి వచ్చి పడ్డావు, నీ కర్మ అజ్ఞానం వల్ల. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? మాం భజస్వ, నన్ను భజించు. మళ్ళీ ఇక్కడే ఉండిపోకు ఈ దుఃఖాలయంలో, మళ్ళీ తిరిగి ఇక్కడికే రాకు. మాం భజస్వ, నన్ను భజించు, నన్ను సేవించు, నన్ను ఆరాధించు. డైరెక్ట్ గా చెప్పాడండి భగవద్గీతలో అన్నీ కూడా. కాబట్టి ఏం కోరుకోవాలి? ఏదో అజ్ఞానంలో ఏదో పాపపుణ్యాలు మిశ్రమం ఉన్నప్పుడే మానవుడిగా పుడతాడు. తెలుసో తెలియకో పుట్టాము. కాస్త తెలుసుకున్న తర్వాత ఏం కోరుకోవాలి? ఇంకా ఏం కోరుకోవాలి? ఇదే కోరుకోవాలి. మళ్ళీ ఇంకా ఈ జన్మ అంటూ ఉండకూడదు. ఆయనలో ప్రవేశించాలి, లీనమైపోవాలి, కరిగిపోవాలి, కలిసిపోవాలి, సహజంగా వెళ్ళిపోవాలి మనస్సు. ఎందుకంటే చిట్ట చివరిగా మరణ సమయంలో భగవంతుడు యొక్క స్థలపు స్మరణ చింతన రావాలంటే ఎప్పటి నుంచి చేయాలి సాధన? ఆ ముందు నుంచి చేస్తూ ఉండాలి. అంతే తప్ప అప్పటికప్పుడు లాస్ట్లో రాదు. భగవత్ చింతన రాదు, తలపురా స్మరణ అసలే రాదు. ఆ స్మరణ నిత్య నిరంతరం ఇది ఒక సాధనగా పెట్టుకుని చేస్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అదైనా ఏ వాసన ప్రాబల్యం అక్కడ మళ్ళీ డామినేట్ చేయకుండా ఉంటే కదా. అందుకే ఇది పార్ట్ టైం జాబ్ కాదు, ఫుల్ టైం. ఫుల్ టైం. కాబట్టి సాధనలో కూడా ఏమరపాటు వస్తుందండి, ఏమరపాటు వస్తుంది. అదే సహజంగా వస్తుంది. మనిషికి మర్చిపోతుంది. మర్చిపోవడం సహజం, తలుచుకోవడం అసహజం అయిపోయేది మామూలు జీవితంలో. ఇదేమవ్వాలి? మర్చిపోతే బాధపడాలి. అందుకే నారద భక్తి సూత్రాలు ఒక మాట చెప్తా, విస్మరణే పరమ వ్యాకులత. అది భక్తికి తార్కాణం. నేను భగవంతుని ఆశ్రయించాను, ఆయన పైనే ఆధారపడుతున్నా, ఆయనే కావాలనుకోవటానికి ఏమిటి కొలమానం? ఏమిటి? తద్విస్మరణే అంటే భగవంతుని మర్చిపోయినప్పుడు పరమ వ్యాకులత. వ్యాకులత అంటే మనస్సు ఏం చేయాలి? ఆరాటపడాలి, ఆవేదన చెందాలి. అది గుర్తు. మర్చిపోవడమే సహజమైనప్పుడు ఎప్పుడో కాసేపు జ్ఞాపకం చేసుకుంటే వాడికి అది రాదు, అది రాదు కదా. శ్రీరామకృష్ణుల జీవితంలో మనం చూడొచ్చు. అది భక్తికి ఆయన నిలువెత్తు ఆదర్శం శ్రీరామకృష్ణ. అవునా? నిరంతరం ఆయనకు అదే తలపు, అదే చింతన. ఆయన ఉన్మత్త స్థితి కలిగేదట ఒక్కోసారి. ఉన్మత్త స్థితి అంటే పిచ్చివాళ్ళలాగా, ఇంక వేరే దృష్టి లేదు, వేరే ఆలోచన లేదు. ఆయనకి పెళ్లి చేసినా కూడా దృష్టి మారలేదు. అవునా? ఒక్కసారి ఎవరో ఆయనకు ఒక శాలువ ఇచ్చారట, బహూకరించారట. చలికాలం శాలువ కప్పుకోండి, శాలువ. ఆ శాలువ బాగుంది, కాశ్మీర్ శాలువ. అది చూసి భలే బాగుంది అని కాసేపు అటు ఇటు చిన్న పిల్లలాగా దాన్ని తీసుకొని అటు ఇటు పరిగెత్తాడు. అంతే 2-3 నిమిషాలు అయిపోగానే ఆ శాలువాని కింద పడేసి నలిపేసి దొర్లి అమ్మవారి ముందు ఏడుస్తాడు. ఇప్పటిదాకా సంతోషపడి దిగినాడు, ఇప్పుడు ఎందుకు అంటే, అమ్మా నేను ఎంత పిచ్చివాడిని అమ్మా, ఈ శాలువా వ్యామోహంలో పడిపోయి ఇదే బాగుంది అనుకుని నేను మర్చిపోయానేంటి నేను అంటే. వస్తు వ్యామోహంలో పడినప్పుడు ఏమవుతుంది? మనస్సు భగవంతుడు మర్చిపోతుంది. వస్తువులు అనేది వాడుకోవడం కోసమే, అంతే. అవసరాలు తీర్చడం ఏదైనా అవసరాని కోసమే. దానికంటే ఎక్కువ విలువనివ్వకూడదు, మనసు దానిపై నిలవకూడదు.
నిలిచిందో కొట్టుకుపోదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి చెప్పండి, అవునా? కాబట్టి భగవంతుడి వైపు సహజంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ ప్రయత్నం చెయ్యాల్సిందే. లోపల కోరుకోవాలి, నిత్య నిరంతరము నీ వైపే నా చిత్తము, నా మనస్సు ప్రవహించుకుంటూ సహజంగా రావాలి. నీలో నేనేం నిమృజే స్వాహ, పవిత్రునవ్వాలి, నీలో ప్రవేశించాలి. నువ్వు నాలో ప్రవేశించాలంటే ఎప్పుడూ నీ యొక్క తలపు నాలో ఉండాలి. నిజానికి నువ్వు నేనని భేదం లేను, కానీ అజ్ఞానంలో ఆ భేదం ఉంటుంది, భేద దృష్టి. కాబట్టి ఈ దృష్టి పోవాలి అనంటే ఈ వేడుకోలు, ఈ విన్నపం, ఈ ప్రార్థన, ఇవన్నీ కూడా సాధకుడికి సహాయపడతాయి. అందుకని భక్తి అనేది మూలమైతే, ఏమిటంటారు, పుష్పమైతే ఫలము జ్ఞానం. భక్తి పుష్పం, తర్వాత వచ్చేది ఏమిటి? ఫలం జ్ఞానం. ఈ మనస్సు భక్తిలోనే వికసిస్తుంది. డైరెక్ట్గా జ్ఞానం వంట పట్టడం అనేది ఎన్నో జన్మల సుకృతం, ఎంతో పరిపక్వత ఉంటే తప్ప రమణ భగవాన్ లాగా ఆ విచారణ చెయ్యలేడు. అందరు రమణ భగవాన్లు గారు కదా. అందుకని ఆ ఆత్మ విచారణ స్థాయి వచ్చేదాకా ఈ భక్తి అనేది మనిషిని ఏం చేస్తుంది? భగవంతుడి వైపు కట్టుపడేస్తుంది. అది కావాలి. చిత్తబంధనం అంటారు తపోవన్ స్వామి. తపోవన్ మహారాజు గంగా స్తోత్రంలో ఒక అద్భుతమైన టెక్స్ట్. దాంట్లో కొంతమంది ప్రశ్నిస్తారు, ఏమంటే సగుణం మంచిదా, సాకారం మంచిదా, నిర్గుణం మంచిదా, నిరాకారం మంచిదా? ఏ కారం అయితే నీకేమి, నిరాకారమో సాకారమో నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఏదైనా సరే మనస్సు అటు వైపు మళ్ళించు. సగుణమో సాకారం, నిర్గుణం నిరాకారం, నీకు ఆలంబన కావాలి. అంతేనా? కావాలి అంటే ఏం చేయాలి? భగవంతుణ్ణి ఏదో ఒక సగుణమో సాకారమో నిర్గుణ నిరాకారమో ఏదో ఒక ఆలంబన పట్టుకొని అటు మళ్ళించు. ఆ చిత్తాన్ని అక్కడ బంధించు చెప్తున్నాడు. బంధించు ఎక్కడ? భగవంతుడిలో. అక్కడ బంధించబడితే బయటికి రాదు. మామూలు చిత్తం ఎక్కడ బంధించబడి? ఇష్టమైన వస్తువుల్లో బంధించబడుతుంది. ఇష్టమైన వస్తువుల్లో బంధించబడి, అలా కాకుండా ఎక్కడ ఉండాలి ఇప్పుడు? భగవంతుడు. అందుకే మనకి నిజానికి ఇదే కావాల్సింది, ఇదే పొందాల్సింది ఇదే. అందుకని మనసు పక్కకు పోకుండా ఉండాలంటే ఈ వేడుకోలు, ఇదే ప్రార్థన చెయ్యాలి. నేను నీలో ప్రవేశించాలి, నువ్వు నాలో ప్రవేశించాలి, నేను నీలో ప్రవేశించి పవిత్రునవ్వాలి. అంత సహజంగా నా మనసు వెళ్ళాలి, నీ వైపు రావాలి. ఒక చిన్న పసిబిడ్డ తల్లిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా. అందుకే భక్తిలో చెప్పాడు, మనస్సు పసిబిడ్డ అయిపోవాలి. పసితనం అంటే ఏంటి? మాయకు లోపడకుండా అమాయకం. ఈ మాయా ప్రపంచం ఏం చేస్తుంది? మనిషిని లోపరుచుకుంటుంది. ఆ మాయకు లోపడకుండా ఉండమే బాల భావన. ఆ శ్రీరామకృష్ణ అలా ఉండేవారు. బాల భావనతో ఆ దేవిని సమీపించి బాలుడుగా, పసిబిడ్డలాగా. అన్నిటికీ అమ్మాయి, అన్నిటికీ అమ్మాయి. నువ్వు అమ్మాను, అయ్యాను, దేవుడా అని, ఈశ్వరాన్ని ఏ పేరు పెట్టుకుంటే ఉన్నది ఒకటే. పేర్లతో రూపాలతో పరిమితం చేయకూడదు మనస్సుని. ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. ఏ రూపంలో అయిన వారి యొక్క భావ సంస్కారాన్ని బట్టి వారు ఆ రూపంలో పిలుచుకుంటారు, తలుచుకుంటారు, ఆరాధిస్తారు. అంతే కదా. ఇప్పుడు శాలిగ్రామం ఉంది, లింగం ఉంది. ఆ లింగానికి ఎందుకు చేయాలి అభిషేకం? నువ్వు చెప్పండి. రాయి, గుండ్రాయి కదా, ఎందుకు చేసేది? గుండ్రాయికి చేయం, మరి ఎవరికి? పరమేశ్వరుడు, ఆయనకి చేస్తున్నాం. కాబట్టి ఆలంబన ఏదైనా పర్వాలేదు, భావన మాత్రం పరమాత్మ ఒకడే. కాబట్టి భగవంతుణ్ణి భావించడం ప్రధానం, భగవంతుణ్ణి వేడుకోవటం ప్రధానం. ఈ వేడుకోలు వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే నిత్య నిరంతరము ప్రార్థన చేస్తామో, కోరుకుంటామో, అదే మన వ్యక్తిత్వంగా మారిపోతుంది చివరికి. అంతే కదా. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏముంది? మధ్యలో ఎవరు లేరు, నేను భగవంతుడే. అది కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామిని అది కావాలి ఇది కావాలి అడగట్లా.
మరి ఏమడుగుతున్నాడు? నువ్వే నాలో నేను నీలో ప్రవేశించాలి, నేను పవిత్రుని అవ్వాలి, నువ్వు నాకు శరణాగతిని ప్రసాదించు కదా. అది కోరుకుంటున్నాడు. నీ యొక్క తత్వాన్ని, నీ స్వరూపాన్ని నాకు వెల్లడించు. ఇది హయ్యెస్ట్ ఉత్కృష్టమైన ప్రార్థన. ఓ దేవుడా నాకు రోజు ఆహారం ఇవ్వు, ఓ దేవుడా నాకు ఇల్లు వాకిలి ఇవ్వు, ఓ దేవుడా అయ్యో అవన్నీ సంసార జీవితంలో ఉన్నప్పుడు కోరుకున్నాడు కదా. ఏమని? అన్నపానేచ సర్వదా కోరుకున్నాడు. అప్పుడు పరిపక్వత కలిగిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అందుకే కొంత జ్ఞానం. ప్రారబ్ధం పుష్యతి వపు ఇది నిశ్చిత్య నిశ్చల ధైర్యం ఆలంబ్యత్నేన స్వాధ్యాసాపనయం కురు. అక్కడ చెప్పారు వివేక చూడమని. ప్రారబ్ధం పుష్యతి వపు అనేది అర్థమైతే, అంటే ఈ వపు శరీరాన్ని ప్రారబ్ధం అనేది ఏం చేస్తుందట? పోషిస్తుందట. మన ప్రారబ్ధమే దీన్ని పోషిస్తుంది. ప్రారంధం అంటే తెలుసు కదా, శరీరము ప్రారంధ కర్మలతో నిర్మితమైంది. దాని ప్రకారం ఏది రావాలో అది దానికి రావాల్సింది వస్తుంది. మనం కోరుకోపోయినా కోరినా వస్తుంది. ఇంకేమైంది కోరుకోవడం? వచ్చేదే వస్తుంది. అయితే ఇంకా సంసార జీవితం గృహస్థంలో ఉన్నప్పుడు అంత పరిపక్వత రాదు కాబట్టి కోరుకుంటాడు. కానీ ఇది చచ్చేదాకా అదే అయితే ఎట్లా? కాదు కదా. మరేం కోరుకోవాలి అప్పుడు? ఇదిగో ఇది, ఇంకోళ్ళు ఉండకూడదు. భీష్మాచార్యులు భీష్మ స్థుతి చూడండి. ఆయన శరీరాన్ని విడిచి అప్పశయ్య మీద ఉన్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన కోరుకోకుండానే భగవంతుడు వచ్చి నిలబడతాడు. కృష్ణ భగవాన్ శ్రీకృష్ణుని స్తుతించాడు, ఆయన వర్ణించాడు హాయిగా. అంతే. తర్వాత కళ్ళు మూసుకున్నవాడు తెరవనే లేదు. ఆయన ప్రాణములు, ఆయన చిత్తము, మనస్సు అంతా అంతర్ముఖమైపోయింది. యోగి భీష్మాచార్యులు ఎవరు? మహాయోగి, మహాభక్తుడు. ఆయన కృష్ణుడు ఎవరో ఆయనకు తెలుసు. అందుకు భీష్మ ఏకాదశి చేసుకుంటాం. పూజ చేసేసి వదిలేస్తారు భీష్మ ఏకాదశి రోజు. ఆయన ఎలాగా చివరి క్షణంలో తన చిత్తాన్ని, తన దృష్టిని భగవంతుడిని చూస్తూ భగవంతుడిని స్తుతించి చివరికి భగవంతుడిలో లీనం చేశాడో, అలా నేను కూడా పోవాలని గుర్తు చేసుకోవడానికి భీష్మ ఏకాదశి. అంతే తప్ప ఏకాదశి పూజ చేసి వదిలేయడం కాదు. భీష్ముడిలాగా పోవాలని అర్థం. ఉత్తరాయణంలో పోయాడు. ఉత్తరాయణం అంటే ఏంటి? దృష్టి ఎటువైపు తిరగాలి? తరించాలి, భగవంతుడిలో ఏకమవ్వాలి, లీనమవ్వాలని దృష్టితో పోవాలి. అదే ఇక్కడ చెప్పాడు. ఈ విషయంలో మాతాజీ ఒక క్లారిఫికేషన్, ఒక స్పష్టత ఇచ్చేవారు. భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది, ఆయన ఎప్పుడంటే అప్పుడు వదిలిపెట్టచ్చు శరీరం. సరేలే, మనకు అది లేదనుకోండి, ప్రారంభ ప్రకారం పోతుంది. కానీ ఇంకొక స్వచ్ఛంద మరణం ఉంది. ఏమిటది? ఎప్పుడు పోవాలో మనకు తెలియదు, కానీ ఎలా పోవాలో మన చేతిలో ఉంది కదా. ఏడ్చుకుంటూ పోవాలా, మొత్తుకుంటూ పోవాలా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ పోవాలా? అయ్యో ఇలా ముందు చెప్పు, ఇంకో డాక్టర్ని పిలవట్టరా అని. ఇదే కదా ఇది కాదు, ఇలా పోవాలి, ఇలా స్మరణ చేసుకుంటూ చింతన చేసుకుంటూ. కాబట్టి ఇదంతా అభ్యాసం ఎప్పుడు చేయాలి? చచ్చిపోయే ముందు ఇలాంటి ఆలోచనలు రావు, దాని ముందు నుంచే. కాబట్టి ఈ గృహస్థ జీవనములో పరిపక్వత కలుగుతుంటుంది. సరి అయిన మార్గంలో వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటూ జీవిస్తాడు. తర్వాత ఇలాగే జీవించాలి. ఎందుకంటే చివరిదాకా సంసారం అనే దాంట్లో ఇరుక్కుపోకూడదు, దాని నుంచి ఉద్ధరించబడాలి, ధరించాలి. ఇది అసలైన ధర్మం. ఇంతకుముందు చెప్పింది ఏమిటి? కుటుంబ ధర్మం. ఇది భాగవత ధర్మం. భాగవత ధర్మంలో ఏమని కోరుకుంటాడు చెప్పండి? ఏం కోరుకుంటాడు? ఏం చెప్పాడు భగవంతుడు లాస్ట్ చర్మ శ్లోకంలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి. అది ఏడవకురా నాయనా, మా సుజహ, దుఃఖించకు, నేను నీకు సర్వ దుఃఖముల నుంచి విముక్తిని కలిగిస్తాను. ఎప్పుడు? నన్ను ఒక్కడే శరణాగతి పొందు. మాం ఏకం ఇప్పుడు ఇక్కడ చేసింది అదే, నాకు శరణాగతిని ప్రసాదించు.
నీ స్వరూపాన్ని నాకు తెలిపో, నేను నీలో ఇలా కోరుకున్నప్పుడు భగవంతుడు కరుణించడా? స్వరూపాన్ని వెల్లడిస్తాడు. ఇది కోరిక. అది